नमस्कार, आप देख रहे हैं अब तक न्याय न्यूज चैनल। लोकतंत्र की आवाज। हमारे संवाददाता मुजफ्फर अली ने तेलंगाना से जानकारी दी है। जी हां, इस वक्त की बड़ी खबर है जो कि तेलंगाना से आ रही है। बताते चले, मेडचल जनपद के चक्रपुरम में मथुरा नामक नगर कॉलोनी में एक पार्क पर अवैध कब्जा कर लिया गया था, जिससे वहां की कॉलोनी में निवास करने वाले लोग नगर निगम कार्यालय में आए और धरना प्रदर्शन करने लगे। कहा कि यह अवैध है जो कि जबरन कब्जा कर लिया गया है। वहां की कॉलोनी वासियों ने नगर निगम में को सूचित किया कि अगर हम विरोध करेंगे तो सभी कॉलोनी वासियों को लाठी डंडों से मारने की धमकी भी दी है। अब देखना यह है कि धरना देने वालों की मांगे पूरी होती हैं या नहीं, या ऐसे ही उनके कॉलोनी पर जबरन कब्जा कर लिया जाएगा। प्रस्तुत है हमारे संवाददाता की विशेष रिपोर्ट। నమస్తే సార్, ఇక్కడ ఏం జరుగుతుంది? దీని గురించి చక్రీపురంలోని మధురానగర్ కాలనీలో 2021లో అక్కడ లేఅవుట్ లో నిర్దేశించబడిన పార్కు స్థలాన్ని ఒక అనామకుడు ఆక్రమించుకోవడం జరిగింది. ఈ విషయమే 2022లో మేము మున్సిపల్ ఆఫీస్, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పేపర్లు ఉన్నాయి, ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ అధికారులకు, కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఎలాంటి చర్యలు లేకపోవడంతో కాలనీ సభ్యులందరూ కలిసి మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి చాలా మంది అధికారులకు ఇంతకుముందు మన అప్పటి ఎమ్మెల్యే బేతి భాష రెడ్డి కూడా కలవడం జరిగింది. అయినా కానీ ఎలాంటి చర్యలు చేపట్టబడలేదు. వాళ్ళు ఇప్పుడు అప్పుడు మొదలుపెట్టిన బిల్డింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మాకు దక్కకుండా పోతుందనే బాధతో మా కాలనీ కుటుంబ సభ్యులందరూ ఎక్కడ మీ కాలనీ ఎక్కడ అండి? చక్రీపురంలో మధురానగర్ అనే కాలనీ, మధురానగర్ కాలనీ. ఆ మధురానగర్ కాలనీలో దాదాపు 76 ప్లాట్లు ఉన్నాయి. దాంట్లో కనీసం 50 మంది ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. అది అక్కడ కబ్జాలు చేయడం అలాంటివి జరిగింది. కబ్జా జరిగింది, పార్కు స్థలం కబ్జా చేయబడింది. ఆ పార్కు స్థలమే ఇప్పుడు నిర్మాణం జరిగి మొత్తం పూర్తి స్థాయిలో ఉండడం వల్ల అందరూ మా పార్కు స్థలం మాకు కావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అధికారులు స్పందించాలని, దీనిపై ఎమ్మెల్యే గారు కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. అవసరమైతే సీఎం క్యాంపస్ కు వెళ్ళి మేము చర్యలు తీసుకోవడం కోరడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు చాలా మంది ఇప్పుడు మన జిహెచ్ఎంసీ నుంచి వచ్చారు ఇక్కడ. సో వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని నేను కోరుకోవడం జరుగుతుంది. అంతవరకు చూస్తుండండి అబ్ తక్ హైదరాబాద్, ముజఫర్, తెలంగాణ. అధికారులను దృష్టి తీసుకొస్తా ఉన్నాం సమస్యను, కానీ వాళ్ళు చూద్దాం చేద్దాం అనుకుంటూ ఉండడం వల్ల కబ్జా రాయలకు అదొక అవకాశం లేక మారి రాత్రి పగలని చెప్పి లేకుండా కడతా ఉన్నారు. పైపెక్స్ గుండాలతోటి బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. నీ సంగతి చూస్తా అని చెప్పి అంటున్నారు. కానీ ఊరే వచ్చింది, ఎవడరా నీ సంగతి చూసేది రా, నీ దమ్ముంటుందని చెప్పి మనం ప్రశ్నించడానికి అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ. కాబట్టి కలిసి ఉంటే కథలు సుఖము, పోరాడితే పోయేది ఏం లేదు, మన కష్టాలు తప్ప మన సమస్య పరిష్కారం తప్ప అని చెప్పి ఈరోజు మనం నిరూపించడం జరిగింది. కాబట్టి ఈ ఆందోళనకు కదిలొచ్చిన మధురానగర్ కుటుంబ సభ్యులకు, నా సోదరి సోదరులందరికీ పేరున చెర్లపల్లి కాలనీల కుటుంబాల పక్షాన, సిసిఎస్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇదే విధంగా సంఘీభావం ఉండాలి. కాలనీ ప్రెసిడెంట్ అయితే ఆయనకి అదనంగా చేతులు ఉన్నాయి, 2 కొమ్ములు కిరీటాలు ఏమున్నాయి. మనం అందరం ఉంటుంటేనే సంక్షేమ సంఘం ప్రతినిధులు ముందుండి మనం పనిచేస్తారనే విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పి మన కాలనీ కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం అందరం కలిసి ఉంటే సమస్య ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఎట్లా కడతారో చూద్దామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మన డీసీ గారు టైం ఇచ్చారు కాబట్టి డీసీ గారి దగ్గరికి మనం లేడీస్ అందరం పోదాము. మరి పోదాము. ఎంతమంది